హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి పిల్ల. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసేటప్పటికి వేడివేడి అన్నం, అట్లానే పచ్చి రొయ్యల ఇగురు. సో పచ్చి రొయ్యలు దగ్గరికి ఇగురుగా ఉల్లిపాయలు బాగా వేపి కర్రీలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. సో ఈరోజు అయితే దాంతో లంచ్ అయితే స్టార్ట్ చేసా. సో చిన్నప్పుడు ఏంటంటే రొయ్యలు తెచ్చినప్పుడు నేను ఒక 6th-7th క్లాస్ వరకు వాటిని చూసి కర్రీ వండినా సరే దాన్ని బాయిల్ చేసినప్పుడైనా అమ్మో పురుగులు తింటున్నారు, పురుగులు అనేదాన్ని. బట్ లేటర్ ఆన్ అది పురుగులు కాదు, అది ఒక సీ ఫుడ్ అని తెలిసినప్పటి నుంచి అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి కొరమేను పులుసు. సో కొరమేను అందరికీ తెలిసే ఉంటుంది, ముళ్ళనే ఉండవు ఇందులో. సో చేపలు తినడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొరమేను పులుసు. సో ఇందులో ఓన్లీ మిడిల్ పార్ట్లో కొంచెం ముళ్ళు ఉంటుంది, సైడ్స్ అనేది ముళ్ళే ఉండదు, జస్ట్ ఇట్లా తీసి తినేయడమే అనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో కొంతమంది ఏంటంటే మామిడికాయ కూడా వేసుకుంటారు. సో మా ఇంట్లో కూడా మామిడికాయ వేస్తారు ఇందులో, మామిడికాయ, వంకాయ, అట్లా కొన్ని కొన్ని కాంబినేషన్స్ అనేవి మా గోదావరి సైడ్ బాగా చేస్తారనమాట. సో దీంతో కూడా మీల్ అనేది తినేసిన తర్వాత నెక్స్ట్ రసం వేసుకున్న రైస్లో. సో టొమాటో రసం ఇది వచ్చేసి. సో ఇంకా టొమాటో రసంతో కూడా కలుపుకొని ఒక 4-5 ముద్దలు తినేస్తే ఒక కంఫర్ట్ అనేది ఉంటుంది రసంతో ఎండ్ చేస్తే. సో దీనికి తోడుగా కొంచెం మళ్ళా రొయ్యలు ఎగిరైతే ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని ఫినిష్ చేశాను.